హాయ్, వెల్కమ్ టు రాజకరంగోళ్ళు. అందరూ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? మేము కూడా మంచిగా ఉన్నాం. అల్లని నీళ్ళు వచ్చేది అలా బాక్స్ అది మర్చిపోయినాం కాదురా. సో చూసారు కదా, అట్లా ఫామ్లో అయితే అట్లా అరటి గెల వచ్చిందనమాట. 2 గెలలు వచ్చినాయి. ఇంకా ఒకటి నేను తెచ్చుకున్నాను. కాకపోతే మళ్ళీ ఒకటి రిటర్న్ పంపించేసాను మా వారితోని. ఎందుకంటే ఇంకా అక్కడ కౌలు చేసి అన్నే వాళ్ళు ఈయన అట్లా ఓనర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అనేసి ఒక గెల పంపించిన అనమాట. అక్కడ నుంచి అయితే మేము టమాటాస్ ఇట్లా ఉల్లాకు మంచిగా ఫ్రెష్ వెజిటబుల్స్ తెచ్చుకున్నా. ఇది కూడా మన చట్నీ చేసిన ఏమంటారు దాన్ని ఆకుని ఇది చుక్కకూర ఓనర్ ఆంటీ వాళ్ళు చూపించాను కదా నేను. ఇంకా తెంపుకోపోరాది కానంటే తీసుకొచ్చిన అనమాట. ఇదైతే కలగూరగంప నుంచి ఇంకా నేను ఆయిల్ తెచ్చుకుంటాను కదా. ఆయిల్ కంపల్సరీ ఏది తెచ్చుకోకపోయినా కంపల్సరీ ఆయిల్. అండ్ అదేమో పల్లి నూనె, ఇదేమో నువ్వుల నూనె. దానికి ఈ 1 కిలోకి 1/2 కిలో నూనె కలుపుతాను అనమాట. ఇది చాలా బ్లాగ్స్లో కూడా చెప్పిన. ఇదొకటి ఈ స్నాక్ ఇదొకటి తెచ్చుకుంటాం అనమాట. ఇది బాగుంటుంది పిల్లలకి పాలల్లో, ఊరికనే కూడా తినేస్తారు. ఇంకా మా వారు మళ్ళీ ఈ ఊరికి బయలుదేరుతున్నారు కాబట్టి నాకు ఇవన్నీ తెచ్చి ఇస్తారనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బ్రౌన్ షుగర్ మర్చిపోయినా. ఈ బ్రౌన్ షుగరు ఆయిల్ ఈ కంపల్సరీ తెచ్చుకుంటాను అనమాట. ఇంకా నేను వెళ్తేనేమో అన్నీ నాకు కావాల్సినవి తెచ్చుకుంటా. మెయిన్ ఇట్లా చెప్తాను అనమాట మా వారు వెళ్తే. సో ఇదైతే జనవరి 1 రోజు లేట్ అయిపోయింది బ్లాగ్ ఇది. ఇంకా పిల్లలు అన్ని ఇంట్లోనే చేస్తా మ్యాక్సిమం. నేను బయటకు వెళ్దామని అనిపించదు, ఎందుకంటే బయట సిచ్యువేషన్ కూడా బాగాలేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బయట ఫుడ్ కూడా మా చిన్నోడికి అస్సలు పడదు అనమాట. ఇంకెందుకులే అనేసి నేను అవాయిడ్ చేస్తా సాధ్యమైనంత వరకు. అయితే అక్కడ ఇది కూడా కేక్ కూడా చేసిన అనమాట ఆ రోజు, రవ్వ కేక్. అయితే నేను యాక్చువల్గా అయితే క్యారెట్ జ్యూస్ పెడదాం అనుకున్నా. అమ్మ వద్దమ్మా, రోజు హెల్దీ ఫుడ్ అంటావు, ఈరోజైనా కనీసం ఇవి తింటామంటే సరేలే అనేసి ఇంకా అట్లా తెచ్చుకున్నారు. మా వారు తెచ్చి వెళ్ళిపోయారనమాట. అంటే ఇంట్లో గ్రాసరీస్ దానికి సంబంధించి కొన్ని అయిపోతే ఇంకా అవి కూడా అట్లనే స్నాక్స్ లాగా తెచ్చారు. ఇంకా ఆ రోజు అట్లా తిన్నారనమాట. కేఎఫ్సీ చేసిన. కేఎఫ్సీ కూడా పర్ఫెక్ట్ వచ్చిండే. మైండ్ బాగుండాలి కానీ అన్నీ మంచిగా చేస్తాను నేనైతే. ఇక ఏది చెయ్యబుద్ధి కావట్లేదు, నాకు వద్దు, నేను చేయలేను అంటే అన్నీ పక్కకి వేసేస్తా పనులు. అరటిగోలు తెచ్చాను కదా, అసలు మా అమ్మ అయితే యాక్చువల్గా అయితే సర్ఫ్లో సంథింగ్ షాంపూలోనో ఎట్లనో నానబెడతారంట. కొంచెం షాంపూలో వేసి అరటిగోల ముంచి తీస్తారంట. అట్లనే చేయమన్నది మా అమ్మ. కాకపోతే నేను అట్లా చేయలేదు. చూద్దాం పండుతాయి కదా, ఇంకా అది కూడా కెమికలే కదా ఎందుకనేసి నేను అసలు ఏమీ వేయకుండా అట్లనే ఊరికనే వదిలేసిన. ఎంత మంచిగా వండినాయి అంటే రోజుకు 4 అట్లా. కొంతమంది బియ్యంలో పెడతారు. ఇంకా కింది ఎందుకో నాకు ఎందుకో డౌట్ వచ్చిండే. అవి పైన మంచిగా ఎంత పొడవు అంటే అసలు మస్తు హెల్దీగా వచ్చింది గెల మాత్రం. 2 గెలలు కూడా. కింది ఇంకా కొన్ని చిప్స్ చేసిన, కొన్ని ఏమో బియ్యంలో పెట్టిన. ఒక 8 వరకు అట్లా, ఒక 5-6 ఏమో ఇదిగోండి ఇట్లా చిప్స్ చేసిన అనమాట. అసలు ఎంత మంచిగా వస్తాయి అంటే చిప్స్ కూడా పిల్లలకైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు చిప్స్. ఇవి బయట తీసుకురావడం కంటే ఇట్లా ఇంట్లో మీరు తెలుసు కదా, నేను ఆయిల్ తక్కువ పోస్తా, అందులోనే చేసి పిల్లల మందమే చేసిన అనమాట. అట్లా చేస్తా, మళ్ళీ ఆయిల్ వాడాను కదా. సో ఇదైతే నెక్స్ట్ డే ఇంకా నేను ఫస్ట్ డే ఇడ్లీ చేస్తా. సెకండ్ డే కొంచెం కష్టంగా తింటాము ఇడ్లీ. ఇంకా థర్డ్ డే అయితే కంపల్సరీ ఊతప్పం అనమాట. అట్లా చేస్తా. ఎందుకంటే 3 రోజులు 4 రోజులు ఇడ్లీ అయితే అసలే పెట్టాను. ఒకవేళ దోశ పిండి ఉంటే అదొక రోజు ఇదొక రోజు అట్లా చేస్తా. ఇంకా ఇది ఊతప్పం అయితే కంపల్సరీ క్యారెట్ తురుమైనా బీట్రూట్ అయినా వేస్తా. ఊరికైనా అయితే అస్సలు ఎందుకో తినబుద్ధి కాదు. నేను కూడా చెయ్యను అట్లా. కంపల్సరీ బీట్రూట్ అయినా క్యారెట్ అయినా వేస్తాను అనమాట. ఇది ఇంకా హెల్దీ కదా, ఇట్లనే నాకు అట్లనే అలవాటు అయిపోయింది. సో ఇట్లా ఎంత పర్ఫెక్ట్ వచ్చినాయో, మంచిగా వస్తాయి. ఇది ప్యాను మన ఇండస్ వ్యాలీ ప్యాను, మంచిగా వస్తున్నాయి అసలు. దోశలైనా ఊతప్పం అయినా ఏదైనా మంచిగా వస్తున్నాయి అనమాట. ఇది చూడండి ఇట్లా కలుపుకున్న బ్యాటర్ వచ్చేసి
ఇంకా నేను పాప్కార్న్ చేస్తున్నా పిల్లలకి. అక్కడ ఇందాక బౌల్ మీద పాప్కార్న్ చేస్తున్న బౌల్ మీద అనుమల నరసింహారెడ్డి అని రాసి ఉన్నది కదా, ఏ నరసింహారెడ్డి అని మా బాబు పేరు అనమాట. ఎందుకో అవి చూస్తే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదా, మన పుట్టింటి వాళ్ళు పెట్టిన గిన్నెలు అనేసి. సో పాప్కార్న్ అయితే నేను అట్లనే చేస్తాను, ఎప్పుడు డిమార్ట్లో ఆ ప్యాకెట్స్ తెస్తాను అనమాట. ఇదైతే నెక్స్ట్ డే ఇంకా ఓవర్ నైట్ ఓట్స్ చేసుకుంటా కంపల్సరీ, వీక్లీ 2 times 3 times 4 times కూడా తినొచ్చు. ఇంకా అంతకంటే కొంచెం ఎందుకో తినొద్దని అంటారు, మరి పడితే మాత్రం తినొచ్చు, ఏం కాదు. నాకు ఇష్టం అబ్బా, రోజు పెట్టినా తింటా ఓవర్ నైట్ ఓట్స్. అండ్ నైట్ కూడా తినమన్నా తింటా. ఇదైతే మయోనీస్ ఇంట్లో వేసుకున్నా, అసలు ఎంత పర్ఫెక్ట్ వచ్చిందంటే ఫస్ట్ టైం ట్రై చేసిన, జస్ట్ చిన్న వీడియో చూసి మంచిగా వచ్చింది. ఏం లేదు, ఇది వెజ్ మయోనీస్. ఒకవేళ ఎగ్ అంటే ఎగ్ యాడ్ చేసుకోవచ్చు అంతే. చిన్న కప్పు పాలు, 2 కప్పుల ఆయిల్ కూడా మధ్య మధ్యలో పోస్తూ ఉండాలన్నమాట. మళ్ళీ కొంచెం ఉప్పు, మిరియాల పొడి, అంతే. అసలు వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోవచ్చు. ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. ఫస్ట్ కొంచెం మెల్లగా పట్టాలి. ఇదిగోండి, ఇవన్నీ కూడా అన్నీ ఇంట్లో ఉన్నాయి. క్యారెట్, ఉల్లిగడ్డ, కొత్తిమీర, టమాటో ఇవన్నీ సన్నగా దొరుకుని మైనస్ వేసుకొని ఇట్లా కలుపుకున్నా. అసలు అంటే ఆయిల్ ఏమో గ్యాప్ ఇస్తూ పోస్తూ ఉండాలన్నమాట. మంచిగా వచ్చింది. ఇదిగోండి, ఇట్లా చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చినాయో. ఇట్లా వెజ్ శాండ్విచ్ చేసిన అనమాట. సో ఇదనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.